హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చందు ద్వారా ప్రేమ నిజస్వరూపం తెలుసుకున్న ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ప్రేమ గురించి నిజం తెలుసుకోక నేను ప్రేమని చాలా బాధ పెట్టాను, నా వల్ల తను ఎంతో బాధపడింది అని చెప్పి ఇక ధీరజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్కి తన ఫ్రెండ్ నుండి ఫోన్ వస్తుంది. ఇదేంటి, వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి వెంటనే ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అనగానే అప్పుడు తన ఫ్రెండ్, ఒరేయ్ ధీరజ్, నీతో కాస్త అర్జెంటుగా మాట్లాడాలి, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయరా అనగానే అప్పుడు ధీరజ్, లేదురా, నా మనసేమీ బాగోలేదు, ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను, ప్లీజ్ నన్ను వదిలేరా అని ధీరజ్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్, ఒరే ధీరజ్, నీ మనసు బాలేకపోతే ఇక్కడికి రారా, నేను ఏం చెప్తానో చూడు, దానివల్ల నీ మనసులో ఉన్న బాధ మొత్తం పోతుంది, వచ్చేయరా అని చెప్పగానే అప్పుడు ధీరజ్ సరేరా అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా, నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా, ఏ విషయం గురించి అనేసరికి అప్పుడు తన ఫ్రెండ్, అదేరా, మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళిప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి వస్తున్నారు, అందుకే నీకు కూడా ఫోన్ చేశాను, మనమందరం కలిసి ఈరోజు చాలా సంతోషంగా సరదాగా గడపాలనుకుంటున్నాం, ప్లీజ్ రా, నువ్వు కూడా మాతో ఉండు అని చెప్పగానే అప్పుడు ధీరజ్, లేదురా, నేను వెళ్ళాలి అనగానే అప్పుడు తన ఫ్రెండ్, ఏంట్రా, ఇన్ని సంవత్సరాల తర్వాత అందరం కలుసుకుంటున్నాం, నువ్వు మా నుండి విడిపోతానంటావేంట్రా, లేదు, అదేమి కుదరదు, నువ్వు ఉండవలసిందే అని చెప్పి తన ఫ్రెండ్ బలవంతం చేయడంతో ఇక ధీరజ్ సరేరా ఉంటాను అని చెప్పి ధీరజ్ అనగానే ఇక తన ఫ్రెండ్స్ మొత్తం చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక వెంటనే, ఒరేయ్ పదరా, ఎన్ని సంవత్సరాల తర్వాత మనమందరం ఒకే దగ్గర కలుసుకున్నాం, అందుకే ఈరోజు అందరం సంతోషంగా సరదాగా గడపాలి అని చెప్పి అందరూ కలిసి ఒక హోటల్కి వెళ్తారు. అక్కడ అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉండగా ధీరజ్ మాత్రం ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూసిన తన ఫ్రెండ్, ఏంట్రా ధీరజ్, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏదో బాధగా కనిపిస్తున్నావు, ఏం జరిగిందిరా చెప్పు అనగానే అప్పుడు ధీరజ్, అబ్బే అలాంటిదేమీ లేదురా, కానివ్వండి అనగానే అప్పుడు తన ఫ్రెండ్, లేదురా, నువ్వు వచ్చిన దగ్గర నుండి నేను గమనిస్తూనే ఉన్నాను, నీలో మార్పు కనిపిస్తుంది, అదేంటో చెప్పరా, ఏ స్నేహితులకు చెప్పకూడదా అనగానే అప్పుడు ధీరజ్, అదేరా, నా భార్య నా చెల్లెల విషయంలో నన్ను మోసం చేసిందని నా భార్యని బాధ పెట్టాను, ఎంతో అనరాని మాటలు అన్నాను, కానీ నా భార్య మాత్రం ఏ ఒక్కరోజు నాకు ఎదురు తిరగలేదు, కానీ నా భార్య ఏ విషయంలోనూ తప్పు చేయలేదని, నా చెల్లెల విషయంలో తప్పు చేసింది నా భార్య కాదని నాకు తెలిసిందిరా, అందుకే తనకి ఎలా సారీ చెప్పాలో అర్థం కావడం లేదు, తన మొహం చూడడానికి కూడా నాకు చాలా భయంగా ఉందిరా అని ధీరజ్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్స్, అదేంటిరా, తను నీ భార్య, చూడు ఏదో విధంగా ప్రేమకి నువ్వు సారీ చెప్పి దగ్గరవ్వు, దాంతో ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది, ఇప్పుడు నువ్వు ఇంట్లో లేకపోయినా సరే ప్రేమ మాత్రం చాలా బాధపడుతుందిరా అనగానే అప్పుడు తన ఫ్రెండ్స్, చూర్రా, ప్రేమ బాధపడుతుందని నువ్వు కూడా బాధపడుతున్నావు, నీ మనసులో బాధ పోవాలి అంటే ఇదిగో ఈ జ్యూస్ తాగరా, నువ్వు నీ మనసులో బాధ పోతుంది, ఇంటికి వెళ్ళాక నువ్వు ప్రేమతో సంతోషంగా ఉంటావు, సారీ చెప్పి అలా సంతోషంగా ఉండడానికి ఈ జ్యూస్ భలే పనిచేస్తుంది, తాగరా అని చెప్పి ఇక తన ఫ్రెండ్స్ ధీరజ్కి జ్యూస్ అని చెప్పి ఇక అది ఇస్తారు. దాంతో ధీరజ్ సరేరా అని చెప్పి తాగుతాడు. ఇక ఆ ఫ్రెండ్స్ మొత్తం కలిసి ఉండడంతో ఇక చాలా రాత్రి అవుతుంది. ప్రేమ మాత్రం ధీరజ్ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఇంత రాత్రి అవుతున్నా ఈ ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదేంటి, నా గురించి నిజం తెలిసి బాధపడి తను ఎక్కడైనా ఉండిపోయాడా అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ వెంటనే నర్మద దగ్గరికి వెళ్తుంది. ఇక అది చూసిన నర్మద, ఏంటి ప్రేమ, ఏం జరిగింది, ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఇక్కడికి వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ, అక్క, ఆ ధీరజ్ ఇంకా ఇంటికి రాలేదు, నాకేదో భయంగా ఉందక్క,
అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద, చూడు ప్రేమ, నీ గురించి నిజం తెలుసుకున్నాడు. పాపం తను కూడా చాలా బాధపడుతున్నాడు. అందుకే తన మొహం నీకు ఎలా చూయించాలని ఇంతవరకు ఎక్కడ ఉన్నాడో తెలియదు. చూడు, కాసేపు ఆగిన తర్వాత మనం ధీరజ్ గురించి వెతుకుదాం. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి నర్మద అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క అని చెప్పి గదిలోకి వెళ్తుంది. ఇక ఇంతలోనే ధీరజ్ ఇంటికి వస్తాడు. ధీరజ్ను చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఎప్పుడూ లేని ఈయన ఇలా తాగి వచ్చాడేంటి అని కంగారు పడుతూ వెంటనే ప్రేమ, ఏంటి ధీరజ్, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇలా తాగొచ్చావు, ఇప్పుడు నిన్ను మామయ్య చూస్తే ఏమవుతుంది అనగానే అప్పుడు ధీరజ్, అవును తాగొచ్చాను. ఎందుకు? నీకోసమే నేను ఇలా తాగి వచ్చాను. ఎందుకంటే నువ్వు నీ గురించి నిజం తెలుసుకోక నిన్ను చాలా బాధ పెట్టాను, అనరాని మాటలు అన్నాను. అందుకే నీకు ఎలా సారీ చెప్పాలో తెలియలేదు. అందుకే నా ఫ్రెండ్స్తో కలిసి ఈరోజు చాలా సరదాగా సంతోషంగా ఉన్నాం అని చెప్పి ధీరజ్ అంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ, చూడు ధీరజ్, నిన్ను ఉండొద్దని చెప్పడం లేదు, కానీ ఇప్పుడు మామయ్య చూస్తే నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు చందుబావ తాగొచ్చినందుకే మామయ్య చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వుంటే ఇంకా బాధపడతాడు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, ప్రేమ, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అనేసరికి ఇక ప్రేమకి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి ధీరజ్కి అన్నం తీసుకొని గదిలోకి వస్తుంది. అప్పుడు ధీరజ్ ప్రేమను చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ప్రేమ, నీ మొహం చూడాలన్నా నాకు భయంగా ఉంది. ఎందుకంటే నిన్ను నేను చాలా బాధ పెట్టాను, నిన్ను ఎన్నో మాటలు అన్నాను అనగానే అప్పుడు ప్రేమ, చూడండి, ఇదంతా భార్యాభర్తల మధ్య జరుగుతూనే ఉంటుంది, ఎందుకు మీరు అలా బాధపడుతున్నారు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన ధీరజ్ చాలా బాధపడుతూ, ప్రేమ, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను, కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా నాకు మాత్రం నువ్వు భోజనం తినిపిస్తున్నావు. చాలా థ్యాంక్స్ ప్రేమ. అయినా నీలాగా నాది విశాల హృదయం కాదు. కాసేపట్లోనే అర్థం చేసుకుంటాను, మరి కాసేపట్లో అపార్థం చేసుకుంటాను. నాలో ఉన్నది ఇదే ప్రేమ. దీనివల్ల నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు ప్రేమ, ప్లీజ్ అని చెప్పి ధీరజ్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆ మాట విన్న ప్రేమ మాత్రం, ఏంటి ధీరజ్, నీకు చెప్పాను కదా, వదిలేసేయిగా, నిద్రపో అంటూ ఉంటే ఇక ధీరజ్ వెంటనే ప్రేమ చెయ్యి పట్టుకొని, ప్రేమ, నా దగ్గర కూర్చో, నాతో మాట్లాడు, నాతో ప్రేమగా ఉండు అని చెప్పి వెంటనే ప్రేమని హగ్ చేసుకుంటాడు. అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, ధీరజ్ వెళ్ళి పడుకో పద అనగానే అప్పుడు ధీరజ్, లేదు ప్రేమ, నీతో నేను మాట్లాడాలి, మనం ఇద్దరం ఈరోజు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇక తాగిన మత్తులో ప్రేమని ధీరజ్ ఒకటి చేసుకుంటాడు. ఇక దాంతో ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ధీరజ్ ప్రేమ గది తొడులు తీయకపోవడంతో ఇక నర్మద, ఇదేంటి ఇంత ఉదయం అవుతున్నా ఇంకా వీళ్ళిద్దరూ నిద్ర లేవకపోవడం ఏంటి అని చెప్పి నర్మద వెళ్ళి వెంటనే ధీరజ్ డోర్ కొట్టగానే ఇక ధీరజ్కి మెలకువ వస్తుంది. లేచి చూసేసరికి ప్రేమ తన పక్కనే ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే నేను రాత్రి ప్రేమ నేను ఒక్కటైపోయామా? అంటే తాగిన మత్తులో ప్రేమని ఒక్కటి చేసుకున్నానా అని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమ కూడా మెలకువ వస్తుంది. ఇక ధీరజ్ను చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ, ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్, ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, అవునరా, నేను నిన్ను క్షమించాను, నువ్వు కూడా నన్ను క్షమించావు, తొందరలోనే మన కడుపులో ఒక కాయబోతుంది అని చెప్పి ప్రేమ అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ స్టన్ అయిపోయి ఇక వెంటనే డోర్ తీస్తాడు. ఇక అది చూసిన నర్మద, ఏంటి ధీరజ్, ఏం జరిగింది అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ నర్మద దగ్గరికి వచ్చి, అక్క అని చెప్పి జరిగిన విషయమంతా నర్మదకు చెప్తుంది. ఇక దాంతో నర్మద, ప్రేమ చాలా సంతోషంగా ఉండడమే కావాలి,
చూడు, ధీరజ్ నిన్ను ప్రేమించకపోయినా ఏదో అత్తయ్య నీ జీవితం నాశనం అవుతుందని ధీరజ్ తేత నీ మెడలో తాళి కట్టించింది. ఆ రోజు నుండి ధీరజ్ నిన్ను ఎప్పుడు ప్రేమిస్తాడా, మనసారా ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడా అని మేమందరం ఎదురు చూసాం. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. నువ్వు ధీరజ్ సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని నర్మద అనగానే అప్పుడు ప్రేమ సరే అక్క అనేసరికి ఇక నర్మద చూడు ప్రేమ, ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేద్దుర్రండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా టిఫిన్ చేస్తూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన తిరుపతి మాత్రం ఏంట్రా ఏదో మీకు కొత్తగా పెళ్ళైనట్టు ఒకరినొకరు చూసుకుంటున్నారు, ముందు టిఫిన్ చేయరా, ఏంట్రా మాకిది అని తిరుపతి అనగానే ఇక ధీరజ్ టిఫిన్ చేసి తన గదిలోకి వెళ్తాడు. ఇక ప్రేమ కూడా ధీరజ్ నన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయవా అనగానే అప్పుడు ధీరజ్ సరే ప్రేమ వెళ్దాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి తను కార్ డ్రైవింగ్కు వెళ్తూ ఉంటాడు. ఇక ధీరజ్ మాత్రం ప్రేమ గురించే ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక తనతో గడిపిన ఆ మధుర క్షణాలనన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ధీరజ్ కారుకి ఒక లారీ ఎదురుగా వస్తుంది. ఇక దాంతో ధీరజ్ తన కార్ని పక్కకి తిప్పడంతో ఇక ధీరజ్కి యాక్సిడెంట్ త్రుదిలో తప్పిపోతుంది. ఇక అది చూసిన ధీరజ్ ఇదేంటి, నేను ప్రేమ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేశాను, నా ప్రాణాల మీదకే వచ్చేలా ఉంది అని చెప్పి ఇక ధీరజ్ మామూలుగానే డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది రోజులు జరిగిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ప్రేమ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, నా కళ్ళు తిరుగుతున్నాయేంటి అని చెప్పి ఇక వెంటనే ప్రేమ అక్కడే కిచెన్లో కింద పడిపోతుంది. ఇక ఏదో కింద పడిన శబ్దం విన్న నర్మద ఇదేంటి, కిచెన్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయేంటి అని చెప్పి వెళ్ళి వెంటనే నర్మద ప్రేమని అక్కడ చూసేసరికి ప్రేమ కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన నర్మద ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అమ్మా ప్రేమ, ప్రేమ ఏం జరిగిందమ్మా, లే అని పిలుస్తూ ఉన్న ప్రేమ ఎంతకీ పలకకపోవడంతో నర్మద చాలా బాధపడుతూ మామయ్య, సాగర్, ధీరజ్, బావా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా కిచెన్లోకి వెళ్తారు. ఇక ప్రేమ అక్కడ పడి ఉండడం చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటొదినా, ప్రేమకి ఏం జరిగింది అనగానే అప్పుడు నర్మద ఏమో ధీరజ్, ఏదో కిచెన్లో నాకు పడిన శబ్దం వినిపించేసరికి ఇక్కడికి వచ్చి చూశాను, ఇక్కడ ప్రేమ కింద పడిపోయి ఉంది, నాకేమీ అర్థం కావడం లేదు, ధీరజ్ గదిలోకి తీసుకువెళ్దాం పదా అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని గదిలోకి తీసుకువెళ్తాడు. ఇక వెంటనే నర్మద ధీరజ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు అనేసరికి ఇక ధీరజ్ తన ఫోన్ తీసి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ధీరజ్ నుండి ఫోన్ రావడంతో డాక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రామరాజు గారు అనేసరికి అప్పుడు ధీరజ్ డాక్టర్, నేను రామరాజు చిన్నబ్బాయిని మాట్లాడుతున్నాను, ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోయింది, ప్లీజ్ డాక్టర్ వెంటనే ఇంటికి వచ్చేయండి అనేసరికి అప్పుడు డాక్టర్ సరేనండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇక వెంటనే రామరాజు ఇంటికి వస్తుంది. ఇక డాక్టర్ని చూసిన రామరాజు డాక్టర్ నా కోడలికి ఏమైందో ప్లీజ్ తొందరగా వెళ్ళి చూడండి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ రామరాజు గారు మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రేమని ఇక టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ తల్లి కాబోతుందని తెలుసుకున్న డాక్టర్ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక వెంటనే డాక్టర్ బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన ధీరజ్, నర్మద, రామరాజు డాక్టర్ ఏమైంది, ప్రేమ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా, ప్లీజ్ డాక్టర్ చెప్పండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా కోడల్ని కాపాడండి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ ఏంటి రామరాజు గారు కాస్త నన్ను మాట్లాడనిస్తారా ఆగండి అనగానే ఇక రామరాజు చెప్పండి మేడం అనేసరికి ఇక డాక్టర్ చూడండి రామరాజు గారు, ప్రేమకి ఎలాంటి ప్రమాదము లేదు, తను సేఫ్గానే ఉంది, చూడు ప్రేమ ఇప్పుడు తల్లి కాబోతుంది, మీరు తాతయ్య కాబోతున్నారు అని చెప్పగానే ఇక రామరాజు, ధీరజ్, నర్మద ఒక్కసారి షాక్ అవుతారు. ఏంటి డాక్టర్ నువ్వు చెప్పేది, నా కోడలు తల్లి కాబోతుందా
అనగానే అప్పుడు డాక్టర్ అవును రామరాజు గారు, ఇప్పుడే ప్రేమకి టెస్ట్ ఇచ్చాను, తను తల్లి కాబోతుంది, ధీరజ్ తండ్రి కాబోతున్నాడు అని చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, డాక్టర్ చాలా థ్యాంక్స్ డాక్టర్, ప్రేమకి ఏమైందోనని మేమందరం చాలా కంగారు పడ్డాం, కానీ ఇంత మంచి శుభవార్త చెప్పారు అని చెప్పి ఇక ధీరజ్ అనగానే అప్పుడు డాక్టర్, చూడండి తనను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అనగానే అప్పుడు రామరాజు, మీ డాక్టర్, నా కోడల్ని మేము ప్రేమగా చూసుకుంటాం, తనకి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాం అని చెప్పి ఇక అనగానే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ప్రేమకి స్పృహ వస్తుంది. ఇక అందరూ తన పక్కన ఉండడం చూసిన ప్రేమ, ఏమైంది మావయ్య, నాకేం జరిగింది అనగానే అప్పుడు నర్మద, ఏం జరిగిందా ధీరజ్ని అడుగు, నీకే చెప్తాడు అనేసరికి అప్పుడు ప్రేమ, ఏంటి ధీరజ్, ఏం జరిగింది నాకు అనగానే అప్పుడు ధీరజ్, ఏంటి ప్రేమ, ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, నువ్వు తల్లివి కాబోతున్నావు, నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పగానే ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామరాజు, అమ్మ ప్రేమ, నువ్వు మాత్రం మంచం దిగొద్దు, ఎవ్వరు ఏం కావాలన్నా నీకు తెచ్చిస్తారు, కానీ నువ్వు మాత్రం దిగొద్దమ్మా, రూమ్లో నుంచి కూడా బయటికి రావద్దు అనగానే అప్పుడు ప్రేమ, ఏంటి మామయ్య, ఏదో నేను ఒక్కదాన్నే పిల్లలకన్నట్టు, లేదు మామయ్య, ఇప్పుడు నాకు పూర్తిగా నైపోయిపోయింది, నేను బాగానే ఉన్నాను అని చెప్పగానే ఇక రామరాజు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్రేమ తల్లి కాబోతుందని తెలుసుకున్న రామరాజు కుటుంబం కూడా చాలా సంతోషంగా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక ఇంతలోనే డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసిన భద్రావతి, ఇదేంటి డాక్టర్ వచ్చిపోతుంది, ప్రేమకి ఏం జరిగి ఉంటుంది అని భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలోనే తిరుపతి ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. తిరుపతిని చూసిన భద్రావతి, ఒరే తిరుపతి ఇకర్రా అనేసరికి అప్పుడు తిరుపతి, ఏంటక్క, ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, ఒరే డాక్టర్ వచ్చిపోతుంది, ఎవరికేం జరిగిందిరా, ప్రేమకి ఏమైనా అయ్యిందా అంటూ ఉంటే అప్పుడు తిరుపతి, అదేంటక్క అలా మాట్లాడతావు, ప్రేమ ఇప్పుడు తల్లి కాబోతుంది అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా అనగానే అప్పుడు తిరుపతి, ఏంటక్క, డాక్టర్ చెప్పిన విషయమే కదా నేను నీకు చెప్పాను, మరి ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అనేసరికి ఇక భద్రావతి, ఇదేంటి, నా మేనకోడుల్ని ఎలాగైనా ధీరజ్ని ఇద్దరిని శాశ్వతంగా దూరం చేసి నేను ఇంటికి తీసుకొచ్చుకోవాలి అనుకున్నాను, కానీ ఇంతలోనే నా మేనకోడలు తల్లి కాబోతుంది, ఇక వాళ్ళ ఇద్దరిని విడదీయడం పాపం లేదు, ఇక నేను వాళ్ళిద్దరిని విడదీయను, ఒకటిగా ఉంచుతాను, ఎలాగైనా ఒప్పించి ధీరజ్ని ప్రేమని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రేవతి, ఏంటొదినా, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు భద్రావతి, రేవతి, ప్రేమ తల్లి కాబోతుందంట, ఇప్పుడే తిరుపతి నాకు చెప్పాడు అనడంతో ఇక రేవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. వదిన, ఇప్పుడు ఈ ప్రేమ పుట్టిన బిడ్డ వలనన్నా ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకుంది వదిన అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తాగిన మత్తులో ఒక్కటైన ప్రేమ ధీరజ్ తల్లి కాబోతున్న ప్రేమ సంతోషంలో ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.